హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ల. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? రోజులాగే ఇవాళ మీ ముందరికి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేనండి సగ్గుబియ్యం కిచిడి. మీ అందరికీ తెలుసు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మర్చిపోయారేమో దీని గురించి జనాలనే అనిపిస్తోంది. ఉపవాసాలు అప్పుడు తప్పితే సాధారణంగా చేసుకోం కదా, కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. అయితే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసమే నేను ముందుగానే మూకులు పెట్టేసుకుని పల్లీలను వేయించేసుకుంటున్నాను. అలాగే ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నానండి. ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను మధ్యాహ్నమే. వీటిని శుభ్రంగా ఒక 4 సార్లు కడిగేసుకుని నానబెట్టే ముందే 4 సార్లు కడిగేసుకుంటే స్టార్చ్ అంతా పోతుందండి. కరెక్ట్గా ములిగేలాగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. చూసారు కదా ఎంత పొడి పొళ్ళాడుతూ ఉన్నాయో. 4 అవర్స్ కుదరకపోతే అట్లీస్ట్ 2 అవర్స్ అన్నా బాగా నానాలండి ఖచ్చితంగా. దాంట్లోకి రుచి అంటే పల్లీల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది బంగాళదుంప కూడా వేసుకుంటారు, అది ఆలు వేసుకుంటారు, కానీ నాకు ఇష్టం ఉండదండి ఆలు. సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. వేగిపోయండి, స్టవ్ ఆఫ్ చేద్దాము. రుచి అంతా కూడా ఈ పల్లీలు వేగడంలోనే ఉంటుందండి. చల్లారేక మిక్సీ పట్టుకోకుండా ఉంటుంది. పల్లీలు మాడిపోతే అస్సలు టేస్ట్ బాగోదు. అలాగే చూశారు కదా, బరకగా పట్టుకున్నాను నేను. బరకగా పట్టుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని ఒక బేసిన్లోకి వేసేసుకున్నాను. ఇలాగే కలుపుకోవాలండి. మనకి విడివిడిలాడుతూ పొడిపొళ్ళాడుతూ రావాలి సగ్గుబియ్యం కిచిడి అంటే. నేను చేసే ప్రాసెస్లో చేయాలి. చూడండి, దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదు. జస్ట్ సగ్గుబియ్యం నానడానికే టైం ఎక్కువ పడుతుందండి. దీనికి నూనె ఎక్కువ పట్టదు, ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా, సగ్గుబియ్యంలో నేను సగ్గుబియ్యాన్ని బేసిన్లోకి మార్చేసుకుని అందులో పసుపు, ఉప్పు, అలాగే పల్లీల పొడి కూడా కలిపేసేసాను. ఇలా కలిపేసుకుంటే ఏమవుతుందంటే మీకు పొడి పొళ్ళాడుతూ చక్కగా వస్తాయి. ఒకవేళ అదే మూకుట్లో ఉండగా వేస్తే ఒక్కోసారి ఉండకట్టే ప్రమాదం ఉంటుంది. చూసారా, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. కొంతమంది ఎండుమిర్చి వేస్తారు, లేదా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు. నేను పచ్చిమిర్చి ముక్కలే వేస్తున్నాను. ఈ టైంలోనే కొంతమంది ఏంటంటే బంగాళదుంపను కూడా వేస్తారు. అయితే నేను చిన్నప్పటి నుంచి మేము నిజామాబాద్లో ఉండేవాళ్ళం కాబట్టి మహారాష్ట్రియన్స్ వాళ్ళు, నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేసింది చూసాను కాబట్టి అప్పటి నుంచి మా అమ్మగారు కూడా చేసేవారు. పచ్చిమిర్చి వేసేవారు అంతే, ఇంకా ఆలు అది వేసేవారు కాదు. కారం సరిపోదనిపిస్తే ఎండుమిర్చి వేసుకోండి, అంతేకాని ఎండుకారం వేయద్దు. ఇప్పుడు చూసారా, ఇలా పొడి పొళ్ళాడుతున్న సగ్గుబియ్యాన్ని వేసేసి చక్కగా పోపంతా కూడా దీంట్లో కలిసేలా కలుపుకోవాలి. కలిపేసేసుకుని మూత పెట్టి మీకు ఎంత గట్టిగా నీచుకోతే ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. అంతే, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. అంటే చాలామందికి గుర్తుండే ఉంటుంది, ఏదో నా తాపత్రయం కొద్దీ చెప్తున్నాను. చాలా ఈజీ అని చెప్తున్నాను అనమాట. ఈ కాలం పిల్లలకి తెలియదు కదా, చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా చాలా ఈజీ అండి. సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. 2 లైట్లు ఉన్నాయండి, అయినా కూడా ఎందుకో లైటింగ్ సరిగ్గా కనపడట్లేదు. పైన ఒక లైట్ ఉంది, స్టవ్ మీద ఒక లైట్ ఉంది, ఆ పక్కన ఒక లైట్ ఉంది, అయినా కూడా లైటింగ్ ఎందుకో సరిగ్గా కనపడట్లేదు. మీకు అర్థమైందా? కనపడిందా? చూస్తారు ఎంత పొడి పొళ్ళాడుతూ జల్లాడుతూ ఉందో. చూసారు కదా, కరెక్ట్గా ఇప్పుడు నేను 5 నిమిషాల క్రితం వేసాను మూకుట్లో.
5 నిమిషాల తర్వాత కలిపాను. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. జస్ట్ అంతేనండి. ఎందుకంటే సగ్గుబియ్యం ఆల్రెడీ 4 అవర్స్ నానిపోయాయి కాబట్టి మనకు అస్సలు టైం పట్టదు. సెకండ్ థింగ్ ఏంటంటే స్టార్చ్ కూడా లేదు కదా, మనము సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాం కాబట్టి స్టార్చ్ కూడా లేదు కాబట్టి అందులో నీట్గా వచ్చేస్తుందండి ఈ కిచిడి అనేది. చూసారా ఎంత బాగుందో, యమ్మీగా సూపర్ టేస్ట్ ఉందండి. అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా అంతే, ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి డిష్ అవుట్ చేసేసుకొని చక్కగా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళైన పిల్లలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో చేశారంటే ఈజీగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి పిల్లలు. ఒక లైక్ ఇవ్వడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.